గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను గమనించినప్పుడు నాకు సౌత్ కొరియాలో లోకేష్ టూర్ చూస్తున్నప్పుడు ఫ్లాష్గా 2 విజువల్స్ ఇలా ఒకవైపు ఇది ఇలా కనపడ్డాయి. వెంటనే అనిపించింది ఇది పొలిటికల్గా ఒక దృశ్యంకి ఇది లీడ్ చేస్తున్న పరిణామాలు కదా అనిపించింది. మీకు అర్థం కావాలంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన వార్నింగ్ ఇస్తున్న విజువల్, మరి ఒకటి లోకేష్ సౌత్ కొరియా టూరు. అసలు సౌత్ కొరియాకి ఎందుకు వెళ్ళాడు, అక్కడేం పెట్టుబడులు తెస్తారు అనే ఆలోచనలు, విమర్శలు, మాటలు కూడా వస్తూ ఉంటాయి. అయినా కూడా అతను అక్కడ టూర్ చేస్తూ ఉన్నాడు. ఒక షూ పట్టుకొని లేదంటే ఆ చెప్పులు పట్టుకొని వాటిని ఇదిగో ఈ క్వాలిటీ టెస్ట్ చేస్తున్న ఫోటోలు కానీ, ఇక్కడ మా భారతదేశం వచ్చి పర్టిక్యులర్గా ఆంధ్రప్రదేశ్లో పెట్టండి పెట్టుబడులు అని చెప్పి ఆయన అడుగుతున్న విజువల్, ఈ 2 ఫ్లాష్ లాగా టక్ 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 అని 2 కనపడగానే నాకు అనిపించింది ఏంటి ఇది ఒక పరస్పర విరుద్ధమైనటువంటి పరిణామాలు ఒకటే కూటమిలో చోటు చేసుకుంటున్నప్పుడు దీనిని ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అనిపించింది. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని పవన్ కళ్యాణ్ ఒక 2 వారాల క్రితం ఏం మాట్లాడాడో చూడండి. ఈ ముక్కు చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా. మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను, గుర్తుపెట్టి. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతో చెప్తాను. నేను సీఎం గారికి కూడా అది అంటే ప్రతి వైసీపీ గూండాకి మీరు మాట్లాడండి మీకు చూపిస్తా అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు తెలిసి విమర్శలు చేశారు, వాళ్ళ మీద ఎక్కడ కూడా ఏ దాడి జరగల. దాడి అంటే లీగల్ పరమైన దాడి, అరెస్టులు కానీ ఏమీ జరగదు. మరి ఎవరి మీద జరిగింది? పోనీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఆయన మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులకు ఏ పనులకు అడ్డం పడ్డారు? ఇంకా ఏదైనా ఉంటే అమరావతిలో జరుగుతున్న పనులకు, లేకపోతే వైజాగ్లో డేటా సెంటర్ల పనులు, ఏదో ఎవరో కేసులు పెడితే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెడుతున్నారు అనే ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం చేసే పనిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడ అడ్డుకుంటున్నారు? ఇక ఈ రప్ప అనేది కూడా నాకు తెలిసి ఏ వైఎస్ఆర్సీపీ పెద్ద లీడర్ ఇంతవరకు వాడలేదు. చిన్న స్థాయి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే వాళ్ళు వాడారో లేదో మనకు తెలియదు కాబట్టి. అక్కడ ఇక్కడ బ్యానర్లు కనపడతా ఉంటాయి, ఆ బ్యానర్లు కట్టవద్దు అని ఎవడు ఆదేశాలు ఇవ్వాలి? ఆ పార్టీకి సంబంధించినవాడు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వాలి. వాడు కావాలని ఇస్తున్నాడా? ఒకవేళ ఇచ్చినాడే అనుకోండి, వాడు కూడా మాట్లాడతాడు కదా. ఆ మాట్లాడిన వాళ్ళలో పెద్ద తలకాయలు కనపడలేదు అని నాకు చెప్తున్నది, నేను చెప్తున్నది అది. ఫైన్, ఇక మాట్లాడండి, మీ అంత చూస్తా, ఒక లా అండ్ ఆర్డర్ నాది కాదు కాబట్టి నేను ఊరుకున్నాను, ఇకపై నేనేంటో చూపిస్తాను అని చెప్పి చివరికి ఒక యూట్యూబర్ని మీదన ఈ ప్రతాపం అంతా అని రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుందిగా. పర్టికులర్గా హైదరాబాద్లో అసలు సోషల్ మీడియా పవర్ అంతా హైదరాబాద్లోనే ఉందిగా. సోషల్ మీడియా పవర్ హౌస్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఎవరైనా సరే ఈ రోజున ఆయన లా అండ్ ఆర్డర్ మినిస్టరా కాదా పక్కన పెడితే, ఆయన్ని విమర్శించిన వాళ్ళకి శిక్షలు పడకూడదు అని ఎవరు కోరుకోరు. అట్ ద సేమ్ టైం ఆరోపణలు చేసినంత మాత్రాన, విమర్శలు చేసినంత మాత్రాన ఇలానా అంటే, మరి వైఎస్ఆర్సీపీ గూండాలకు నేను చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ని పటిష్టపరచడానికే నేను ఉన్నాను, సిస్టమ్ని పటిష్టపరచడానికే నేను ఉన్నాను అని చెప్పినప్పుడు, సపోజ్ ఇప్పుడే ఈ గురువారము జూలై 9, 2026 ఈ సమయానికి రాప్తాడు దగ్గర, అనంతపురం దగ్గర 2 వర్గాలుగా, అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా చేరారు అంటున్నారు. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదా? దాని గురించి ప్రభుత్వం పట్టించుకోదా? మరి అంబటి రాంబాబు బండబూతులు తిట్టాడు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళారు అన్నారు, కాస్త కన్విన్సింగ్ ఉంది. అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి కదా. అంతమంది దాడి చేస్తుంటే చూస్తూ ఉండటం లా అండ్ ఆర్డర్ని పటిష్టపరచడమా? సరే, అది మీ పరిధిలో లేదు,
ఆయన ఇచ్చిన వార్నింగ్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే జనసేన జోలికి వస్తే వదిలిపెట్టము, మా గురించి అధిక స్థాయిలో మాట్లాడితే వదిలిపెట్టము అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఏది అతను మాత్రమే మాట్లాడా మీ గురించి? ఇంకా నోరు బారేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దానికన్నా ముందు అసలు సిస్టమ్ని నేను బలపరుస్తాను అన్నప్పుడు మన చట్టం ఒకవైపే వెళ్ళకూడదుగా, ఇది అనిపిస్తుంది. దీన్ని పక్కన పెడితే ఇదే సమయంలో నారా లోకేష్ గారు ఐటీ శాఖకు సంబంధించిన మంత్రిగా పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళాడు. బట్ ఐటీ కంపెనీల తాలూకు పెట్టుబడులు వస్తాయో లేదో తెలియదు, కానీ ఇది లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ అలానే ఇంకేదైనా సౌత్ కొరియన్ కల్చరు లేదంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఏమైనా తీసుకురావచ్చు. అంటే ఒక పరస్పర విరుద్ధమైన దృశ్యాలు మీకు కనబడుతున్నాయి ఇక్కడ. ఒకవైపు ఏమో ఈయన తొక్కిపట్టి నారతీస్తా అని ఒక ఆవేశం ఉగ్ర రూపం కనపడుతుంటే పిక్చర్ వరకు రెండో వైపున అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్. ఈ కలరింగ్ అయితే మీకు సోషల్ మీడియాలో కనపడుతుంది కదా. అంటే ఇంకొకటి మనం అంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో ఏం మాట్లాడతాము అనేది, టీడీపీ ఈ వ్యవహారానికి దూరంగా ఎందుకుంది దాని ఇష్టం. బట్ నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పను అని, సీఎం గారికి కూడా చెప్పను, నా అభిప్రాయాలు ప్రజలతోనే చెప్తాను అన్నది ఏ ప్రజలతో చెప్తారో తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ వరకు ఆయన అభిప్రాయాలు వెళ్ళినట్టు అర్థమవుతుంది మనకి. టీడీపీ ఎందుకు మాట్లాడదు అంటే స్ట్రిక్ట్గా ఈ వ్యవహారం మీద మీరేం మాట్లాడద్దు అనేది టీడీపీ లీడర్లకు ఆదేశాలు వెళ్ళి ఉంటాయి. లేకపోతే కూటమిలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సహించవద్దు, అందరం ఐకమత్యంగా తిరగబడాలి, ఆరోపణలు తిప్పికొట్టాలని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు. మరి ఒక్క మంత్రి కూడా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడట్లేదు? సరే, దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు రావడంతో. బట్ ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేసి లోపల పెడితే దాని మీద మేము పోరాడకుండా ఎలా ఉంటాం? ఖచ్చితంగా హక్కుల కోసం పోరాడతాం అన్నది. ఈ సమయంలోనే అసలు రావణ్ ఏ పార్టీ అతనికి తెలియాలి. ఎవడివాడు కూర్చోసేసుకొని అతను ఆ పార్టీ ఇతను ఈ పార్టీ అంటే, మన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అతను ప్రతి పార్టీని విమర్శించాడు, ఎవరిని వదిలిపెట్టలే. కానీ కొంతమంది ఏం చెప్తారు, లేదన్నా టీడీపీని మాత్రం తమలపాకుతో ఇలా అంటాడు, పవన్ కళ్యాణ్ అంటే మాత్రం తలుపు చెక్కతో రెడీ అవుతాడు అంటాడు. అదే అతను ఎంచుకున్న మార్గం. అంత మాత్రం చేత అతని వెనక వైఎస్ఆర్సీపీ ఉందని లేదు, ఇక్కడ టీడీపీ అస్సలు స్పందించట్లేదు కాబట్టి టీడీపీనే ఉంది, పవన్ కళ్యాణ్ వీక్ చేయడానికే వీళ్ళని ఇలాంటి వాళ్ళని రంగప్రవేశం చేయించారు అంటే నేను నమ్మను. ఎందుకంటే అతని మీద పెట్టిన సెక్షన్లు ఏంటి? అతను ఎన్ని రోజులు జైల్లో ఉంటాడు? కేవలం ఒక రాజకీయ పార్టీలో పావుగా మారి, రాజకీయ పార్టీ చేతిలో పావుగా మారి జైల్లో తన జీవితాన్ని మగ్గాలని ఆలోచిస్తాడా? అనుకుంటున్నాను నేను. 90% వరకు నేను నమ్ముతున్నా. అతను ఏ పార్టీకి చెందినవాడు కాదు. ఏ పార్టీ అతని కామెంట్లను తనకు అనువుగా వాడుకుంటుందో అలా వాడుకుంటున్నారు అని నేను భావిస్తున్నా. ఇది నిజమా కాదా అంటే 90% నేను నమ్మను. ఆ 10% ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎలా అయినా జరుగుతుంది కాబట్టి మనం దానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఛాన్స్ ఇద్దాం. కానీ టీడీపీ ఎందుకు మౌనంగా ఉంది? వైఎస్ఆర్సీపీ వదిలేసేసింది, జగన్ చేతులు ఎత్తేసాడు అంటే జగన్ ఎప్పుడైనా నెత్తి మీద మోసాడా ఈ రావణ్ణి జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడైనా జగన్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, సో అండ్ సో ఈ లీడర్ని వీళ్ళు మోయాల్సిందే, కానీ వీళ్ళని వాళ్ళు ఎందుకు మోస్తారు? వీళ్ళు వాళ్ళ చేతిలో పావులు, లేదు ఆ ఇమేజ్ని వాడుకుంటూ వ్యూస్ రూపంలో ఆదాయం తెచ్చుకునే వ్యక్తులు. యూట్యూబర్లు ఎవరైనా సరే ఇదే చేస్తారు. ఎవరైనా సరే ట్రెండ్ని గమనించడం, ట్రెండ్కి తగినట్లుగా పోవటం, లేదు వాళ్ళే ట్రెండ్ క్రియేట్ చేయటం. అట్లాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వాళ్ళకి పెద్దగా అవసరం ఉండదు ఇట్లాంటివి. మరి ఈ క్రమంలో చూసినప్పుడు ఒక 5 ఏళ్ళు ఒక పార్టీని తీవ్రంగా విమర్శించి ఆ తర్వాత 5 ఏళ్ళు అదే పార్టీని తీవ్రంగా పొగుడుతున్నారు అంటే అర్థం ఏంటి? పరిస్థితులు మారి ఉండొచ్చు, మానిటరీ బెనిఫిట్స్ ఉండొచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళు పొందిన అనుభవాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇవన్నీ ప్రతి వాళ్ళ విషయంలో పనిచేస్తాయి. అంత మాత్రం చేత అసలు ఒక మినిస్టర్ మాట్లాడారు, ఆయన అంటాడు జస్ట్ ఆస్కింగ్ అని. అప్పుడెందుకు అడగలేదు ప్రకాష్ రాజు? జస్ట్ ఆస్కింగ్ అని మన రావణ్ అప్పుడెందుకు వైఎస్ఆర్సీపీని విమర్శించలేదు అంటాడు. పాత వీడియోలు చూడండి, వెళ్ళి విమర్శించాడో లేదో తెలుస్తుంది. అంటే మా ఇంట్లో కూడా ఎప్పుడు కూస్తే అప్పుడే తెల్లారింది అన్నట్లు బిహేవ్ చేస్తే ఎట్లా? కానీ ఈ 2 దృశ్యాలు మాత్రం మీరు మర్చిపోవద్దు. ఒకవైపు ఈ చెడ్డ పేరు, ఇది ఖచ్చితంగా చెడ్డ పేరే, ఎవడు అంగీకరించకపోయినా నా ఈగో సాటిస్ఫై అవ్వటానికి నేను చట్టాన్ని ప్రయోగించాను, నేరస్తుని శిక్షించాను అనుకుంటే అనుకోనేయండి.
బట్ ఈ సమయంలో చూడండి, ఈ యువనేతకి భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ వర్గాలు భావిస్తూ ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తికి ఏర్పాటు చేస్తున్న ఇమేజ్ చూడండి, ఇటువైపు చూడండి. సో ఇదంతా ప్లాన్ అయినా కావచ్చు, కాకపోవచ్చు. బట్ ఒక అవకాశం అనేది తెలివైన వాడు అవకాశం కోసం ఎదురు చూస్తాడంట. ఇంకా తెలివైనవాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చోడట. వీళ్ళిద్దరికన్నా తెలివైనవాడు అద్దానికి రెండు వైపులా రెండు మాటలు పెట్టుకొని ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఫాలో అవుతాడట. ఏది అవకాశం కోసం ఎదురు చూడటము, అవకాశం సృష్టించుకోవటం, ఈ రెండింటిని రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్నాయి. మధ్యలో మనం ఎందుకు అంచనాలు వేసేసుకొని లేదు ఇలా జరిగింది కాబట్టి అతను లేదు ఇలా అన్నాడు కాబట్టి ఇతను నీకు తెలియదు నాకే తెలుసు, నీకు తెలియదు నాకే తెలుసు అనే ధోరణి వాళ్ళకి మనం చెప్పేదేం లేదు. కానీ ఈ రెండు దృశ్యాలను అయితే నాకు తెలిసి చాలామంది గమనించి ఉంటారు, చెప్పి కూడా ఉంటారు ఈ పాటికి మన సోషల్ మీడియాలో. అంటే మనకి తాపత్రయం కదా, చూసారా నేను ఇది గమనించాను మీకు చెప్తున్నాను అని. అందులో భాగంగానే ఈ వీడియో అన్నమాట. గమనించారు కదా మీరు, ఈ రెండు విభిన్న దృశ్యాల కలయికనే ఒక కూటమిలో. భవిష్యత్తుకి ఇది ఒక సంకేతం.